ముందుగా ప్రధానాంశాలు. జిల్లెడబుగ్గ వాటర్ ఫాల్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎంఎస్ బాబు హామీ. అనంతపురంలో పెన్షన్ డబ్బులను దోచుకునేందుకు యత్నం, వాలంటీర్ని అరెస్ట్ చేసిన పోలీసులు. పాయకరావుపేటలో పంచాయతీరాజ్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన గొల్ల బాబురావు. కర్నూలు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, పీఎం మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్. సెల్ ఫోన్ల చోరీ కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు, దోపిడీ ముఠా అరెస్ట్, 7,553 సెల్ ఫోన్లు స్వాధీనం. చిత్తూరు జిల్లాలో జిల్లెడబుగ్గ వాటర్ ఫాల్స్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు హామీ ఇచ్చారు. ఐరాల మండలం బీరప్ప చెరువు సమీపంలో ఉన్న జిల్లెడవాగు వాటర్ ఫాల్స్ ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ కొండల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే పలువురికి ఉపాధి దొరుకుతుందని, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సందర్శకులను మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. తప్పనిసరిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు హైరల మండలంలో వినాయకపురం పంచాయతీలో హైరల మండలం పంచాయతీ ఒక ప్రత్యేకంగా వాటర్ ఫాల్స్ మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాలా. హైరల మండలంలో ఇట్లా ఒక మంచి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడ మండల నాయకులంతా ఈ చెరువుని డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఒక మంచి టూరిజం స్పాట్ దొరుకుతుంది. ఇక్కడ ఉండే వాతావరణం మారుతుంది. ఇక్కడ ఒక మంచి చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఇంతవరకు లేకుండా ఒక చరిత్ర ఉన్నదని కూడా మా నాయకులందరూ కలిసి ఈరోజు మేమంతా దాన్ని ప్రశంసించినాము. ఐర్ల మండలానికి మంచి వాటర్ సోర్స్ ఉన్నది. ఇదే వాటర్ సోర్సు. దానికన్నా ముఖ్యంగా ఒకటి ఏమంటే ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలంటే సోమల పంచాయతీకి సంబంధించిన మండలం సంబంధించిన ఒక మంచి ప్రత్యేకంగా ఒక వాతావరణం, ఇంత ఒక మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి మన మంత్రివారి గారితో చిన్న రిక్వెస్ట్గా మేము అందరూ రిక్వెస్ట్ అడుగుతున్నాము. మన మండలము సోమల మండలము ఒక మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరు దయచేసి దీన్ని డెవలప్ చేయాలని మిమ్మల్ని కోరుకున్నాం మంత్రి గారు.
ప్రభుత్వం ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అబాసు పాలవుతోంది. అనంతపురం జిల్లా మడకసిర ప్రాంతంలో ఓ వాలంటీర్ చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ముందు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల విచారణలో వీరప్ప అనే వాలంటీర్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. సుమారు 45,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి మాయమవడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వీరప్ప అనే వాలంటీర్ని అదుపులో తీసుకున్నారు. ఈ దినము ఉదయం సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో శివపురంలో ఉన్నటువంటి వాలంటీర్ ఈరప్ప అన్నతను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి 43,500 రూపాయలు తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళలో కారం చల్లి తను కొట్టి తీసుకుపోయినారన్నటువంటి ఫిర్యాదు అందింది. దాని మీద మేము త్వరగా విచారణ జరిపించగా అది నిన్నటి రోజు అంటే నిన్నటి దినము ఈ ఈరప్ప అమౌంట్ తీసుకొని వస్తుండగా అది ఎక్కడో మధ్యలోనే ఎక్కడో పారివేసుకునేసి అది ఏదైనా వాళ్ళ ఆఫీసర్స్ ఏమైనా అంటారన్న ఉద్దేశంతో ఈ రకంగా చెప్పినారన్నటువంటిది విచారణలో తేలింది. దాని ప్రకారము విచారణ సాగుతుంది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ భవనాన్ని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. అనంతరం ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రైతు భరోసా, సచివాలయ భవన నిర్మాణాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల్లో భవన నిర్మాణాలు పూర్తి అవ్వాలని, లేని ఎడల నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు చిక్కాల రామారావు, దనిశెట్టి బాబురావు, రామకృష్ణ, పట్టణ వైసీపీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వర్క్స్ ముఖ్యంగా చాలా వర్క్స్ స్లో ప్రోగ్రెస్లో ఉన్నాయి. స్లో ప్రోగ్రెస్లో ఉండటం వల్ల ఆఖరికి ప్రభుత్వం ఏ స్టేజ్కి వెళ్ళిందంటే మండలానికి ఒక ఎక్స్ట్రా డిఈని ఇచ్చి ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ లెవెల్లో ఇన్ఛార్జ్ పెట్టి ఈ 10-15 రోజుల్లో వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యి ఈ నెలాఖరు కల్లా కనీసం నెలాఖరు కల్లా కంప్లీట్ అవ్వకపోతే వచ్చేటువంటి ఫండ్స్ కూడా మనకు రాకోకుండా ఆఫ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా చెప్తుంది. నేను వచ్చే ముందే ఎందుకంటే 100% ఈ స్లో ప్రోగ్రెస్కి కారణం నాది కూడా కొంతవరకు కారణం ఉండొచ్చు. నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనం చేయాల్సినటువంటి ఏకైక పని, సపోజ్ ఒక వర్క్ ఇదిగో మేఘరాజుకి ఇచ్చాం, ఇంకో వర్క్ చంద్రరావుకి ఇచ్చాం, ఇంకో వర్క్ లంకసూరిబాబుకి ఇచ్చాం, ఇంకో వర్క్ మన ఈశ్వరరావుకి ఇచ్చాం, ఇంకో వర్క్ శ్రీనుకి ఇచ్చాం, వర్క్ పాపారావుకి. ఈ వర్క్స్ మీరు ఏం చేస్తున్నారంటే ఎవరికి కూడా చెప్పకుండా ఆ వర్క్ అలానే పెట్టేస్తున్నారు. వాళ్ళు అడిగితే సార్ నేను చేస్తాను సార్ అని చెప్తున్నారు. అది ఇప్పుడు కుదరదు, ఆ స్టేజ్ అయిపోయింది. ఎవరైనా వర్క్ నేను చేస్తానని చెప్పి మీరు కానీ తీసుకున్న తర్వాత వర్క్ చేయలేకపోతే ఒక్కరోజు కూడా వేస్ట్ చేయరు ఎస్సీ గారు. ఎస్సీ గారే ఎవరన్నా చూసుకుని ఆ పని ఈరోజు చేయకపోతే నాకు ఖచ్చితంగా శిక్ష పడుద్ది. ఎస్సీ గారికి వాళ్ళ కన్సర్న్ వాళ్ళ ఇంజనీర్లు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మొన్న అంటే నేను ఉన్న విషయం అందరూ చెప్పేస్తున్నాను. మొన్న నేను సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు, బాబురావునా నువ్వు సీనియర్ ఎమ్మెల్యేవి. హత్రాస్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు రాజీనామా చేయాలని అన్నారు. అత్యాచారం చేసిన నిందితులను బీజేపీ ప్రభుత్వం మద్దతు తెలపడం చాలా సిగ్గుచేటని, పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చే కుట్రను మానుకోవాలని హితవు పలికారు. సెప్టెంబర్ నెల 17వ తారీఖున నుంచి
ఈ నెల 27వ తారీఖు వరకు 10 రోజులుగా అత్యాచారం చేసి ఆమె ప్రతిఘటిస్తే ఆమె ఎముకలు సైతం విరగొట్టి అత్యాచారం చేసేటువంటి కామాంధులను శిక్షించాలని చెప్పేసి ఈరోజు మనీషా మృతికి కారణమైనటువంటి నిందితులను నడి రోడ్డులో ఉరి తీసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ దేశంలో అనేక మంది మహిళలు రేపులకు గురవుతా ఉన్న దిశాని చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ఎక్కడ అమలవుతా ఉంది, మహిళలపైన ఎందుకు చట్టాలు పూర్తి స్థాయిలో చేసి అరికట్టలేకపోతా ఉన్నారని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పక్కన పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప ప్రాణాలు పోయినటువంటి వారిని ఎక్కడా పట్టించుకోవడం లేదు. కేసులు నీరుగారిపోతూ ఉన్నాయి, చట్టాలు నీరుగారిపోతూ ఉన్నాయి. కాబట్టి చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈరోజు మనీషా మృతికి మరి శాంతి కలపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ కోవత్తులతో నివాళులర్పించడం జరిగింది. మరి ఇంకొక ఆత్మహత్య జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ నాకు మాట్లాడేందుకు అవకాశం కల్పించేందుకు వారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. దేశంలోనే సంచలనం రేపిన సెల్ ఫోన్ దొంగతనం కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం కంజర్బట్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 8 కోట్ల రూపాయల విలువ చేసే సెల్ ఫోన్లతో పాటు ఒక లారీ 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 25వ తేదీన సత్యవేడు శ్రీ సిటీ నుంచి సెల్ ఫోన్ లోడుతో లారీ వెళ్తుండగా కంజర్బుట్టుకు చెందిన దోపిడీ ముఠా వీటిని లూటీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు బంగ్లాదేశ్ సరిహద్దు వరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఎట్టపెక్కెలకు దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక లారీ 3 ద్విచక్ర వాహనాలు 7,553 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముందుకు రామని చెప్పండి సార్. ఎవరు బచ్చే వాళ్ళు రోహిత్ దీంట్లో మెయిన్ గా మీరు చూసేటప్పుడు మన రాష్ట్రంలో నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ నేషనల్ హైవేలో 25 తారీఖు ఆగస్టు నెల నైట్ సమ్టైమ్ అరౌండ్ ఒక 9:30 ప్రాంతంలో ఈ సెల్ ఫోన్ కంటైనర్స్ ఒకటి శ్రీ పెరుముదూరులో ఉన్న ఫ్లెక్స్ట్రానిక్స్ అనే కంపెనీ నుండి ఈ జయామి ఫోన్స్ తీసుకొని ఇది మహారాష్ట్ర వెళ్తుంది, ఒక మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వెహికల్లో. అప్పుడు కొందరు గుర్తు తెలియని వాళ్ళు ఆ వెహికల్ని వచ్చేసి ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్ లోపల ఎక్కి ఆ వెహికల్ డ్రైవర్ని కొంత దూరం తీసుకొచ్చి అతన్ని అక్కడే వచ్చేసి వదిలేసి అతన్ని కొట్టేసి అక్కడే పడేశారు. తర్వాత వెహికల్ కంటైనర్ వెహికల్తో పాటు వాళ్ళు పాడిపోవడం జరిగింది. సో అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కేసు నమోదు చేసుకుని మేము దర్యాప్తు మొదలుపెట్టడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఇమ్మీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 2 అవర్స్లోనే వెహికల్ ఏ కంటైనర్ వెహికల్ వచ్చేసి వాళ్ళు దొంగలించారో ఆ వెహికల్ కూడా మనం ట్రేస్ చేస్తాము. దాంట్లో హాఫ్ ఆఫ్ ద మెటీరియల్ వాస్ ఫౌండ్. అంటే టోటల్ వాల్యూ మీరు చూసేటప్పుడు సంథింగ్ అరౌండ్ ఒక 14 crores వర్త్ ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసి దాంట్లో ఈ ప్యాలెట్స్ అంటారు, పెద్ద పెద్ద బాక్స్లో వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకుపోయారు. అంటే ప్యాక్ చేసుకొని అది ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నప్పుడు సగం మెటీరియల్ ఉంది, తర్వాత సగం మెటీరియల్ వచ్చేసి మిస్ అయింది. సో మనకి లాస్ ఆఫ్ ప్రాపర్టీ చూసేటప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7 crore వస్తుంది. మనకి మొబైల్ ఫోన్స్ సంథింగ్ అరౌండ్ 7,600 చిల్లర ఉన్న మొబైల్ ఫోన్స్ వచ్చేసి మిస్ అయిందనేది మా నోటీస్కి వచ్చింది. ఆ నోటీస్కి వచ్చిన వెంటనే మనం ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్స్ అంతా కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీంలో కూడా చూసేటప్పుడు మాకు ఆ ఎంఓ మోడస్ ఆపరెండి ఉంది కదా, దాన్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ దేవాస్ డిస్ట్రిక్ట్లో ఉన్న గంజాబాద్ గ్యాంగ్ వాళ్ళు చేసినట్టే మాకు అనిపించింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఒక స్పెషల్ టీమ్ని మనం ఈ దేవాస్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్కి పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సాదిక్ మరియు ఇంకా కొందరు ఎస్ఐస్, తర్వాత ఎఫిషియెంట్గా ఉన్న కొందరు అదర్ ఆఫీసర్స్ని కూడా మేము అక్కడ పంపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా
ఈ రహదారిలో ఎక్కడి నుంచి ఆ వెహికల్ బయలుదేరిందో అక్కడ నుంచి అది పాసిబుల్ రూట్స్. కరోనా ప్రభావంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు కేటుగాల నయవంచనకు గురవుతున్నారు. వ్యాపారులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులను నకిలీ నోట్లతో మోసగిస్తున్నారు. వీరి కదలికపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీరిని అదుపులో తీసుకున్నారు. గుంటూరు జిల్లాలోని గురజాల పట్టణంలో ఫ్రూట్ మార్కెట్ వద్ద 500 దొంగ నోట్లు మారుస్తున్న నలుగురిని గురజాల పట్టణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితులు గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 7 దొంగ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్ట్స్ ప్రకారం 100 రూపీస్ నోట్స్ బాగా పిక్చర్ వీడియో మార్చారు. ఎస్పెషల్లీ చీకటి పడ్డ తర్వాత 100 రూపీస్ నోట్స్ తీసుకెళ్ళి ఆ ఫ్రూట్ షాపుల్లో, గుంటూరులో రెగ్యులర్ ప్లేస్లో షాపుల్లో 100 రూపీస్ నోట్స్ బాగా మార్చారు. 100 రూపీస్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోయారు. 500 స్టార్ట్ చేశారు. 500 స్టార్ట్ చేసి ఒక షాప్లో ఆల్రెడీ ఒకరికి ఇచ్చి మోసం చేయడం వల్ల అతను కూడా వెయిట్ చేస్తున్నాడు. ఆ నోట్ చూస్తానే కనుక్కుంటున్నాడు అతను. ఇంకో షాప్ పక్క షాప్కి వెళ్ళి మార్చే క్రమంలో దాన్ని ఐడెంటిఫై చేసి ఓకే క్యాచ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తీగలాగితే దొంగలిగిన చదివినట్టు ప్రింట్అవుట్ మార్చింది ఒకడు, వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్రెండు. ఓకే, ఎవరైతే కోటెడ్ ఉన్నాడో వాళ్ళ ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. విత్ బ్యాకప్ ఆఫ్ ఓకే. స్టార్ట్ అయింది ప్రతాప్ రెడ్డి అండ్ కోటెడ్నే వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఈ విషయం తెలుసుకొని ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ అతను ఏదో బాగుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండే కాబట్టి తెలుసుకొని అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు పెళ్ళిగా. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ అన్న కూడా అప్పులెక్కిపోయి, రాజకుమార్ కూడా అప్పులెక్కిపోయి అతను కూడా దిగి జనరల్గా రద్దీగా ఉన్న గుంటూరు ఏరియాలో మనకి ఎక్కడ రాలేదు మార్చారనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పడం జరిగితే ఇక్కడ డేటా దొరకడం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఇష్యూ. ఫస్ట్ ఇది ఏదైతే కోర్టు ఇది వాడే పేపర్ ఏంట్రా? ఏ పేపర్ దాని పేరు? పిల్లలు మాడే పేపర్ ఏంట్రా? పేపర్ ఈ పేపర్ ఇదైతే A4 ఇది A4 పేపర్. ఇది మామూలు ఇది ఏ పేపర్? అవైలబుల్ లేదు పేపర్ ఏది తీశారు. దాని తర్వాత దీన్ని చూసి ఈ టెక్నాలజీ ఏదో బాగుంది, మనం కూడా సొంతంగా తయారు చేద్దామని కొన్ని రోజుల తర్వాత వాళ్ళతో అసోసియేట్ అయిపోయిన తర్వాత మేము కూడా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ఎవరైతే లక్ష్మీనారాయణ రాజకుమార్ అనే వాళ్ళు ఈ ప్రింటర్ కొనుక్కొచ్చుకొని వాళ్ళు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ క్వాలిటీ రానట్టు ఉంది, దానివల్ల ఇమీడియట్గా దొరికిపోయారు. ఒకరికి చెప్పడం ఫస్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉల్లి ధర కంటనీరు పెట్టిస్తుంది. నరసాపురం రైతు బజార్లో ఉల్లి ధర 45 రూపాయలు, మార్కెట్లో 50 రూపాయలు అమ్ముతున్నారు. అధిక వర్షాల మూలంగా ఉల్లి పంట లేకపోవడంతో, కర్నూలు మార్కెట్ నుండి సప్లై లేకపోవడంతో ఉల్లి ధర సామాన్యుడికి కంటనీరు పెట్టిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి చేసుకోవడం మూలంగా ధర పెరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఉల్లి ధర మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మొబైల్ మనకి రైతు బజార్లో అందుబాటులో రేటు తక్కువగా ఉన్నది. అదే బయట అయితే కనుక 50 రూపాయలు, మనకి రైతు బజార్లో 44 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మనకి కర్నూలులో పంటలు దెబ్బతినడం వలన మనకి ఉల్లిపాయ రేటు పెరగడం జరిగింది. రాబోయే కాలంలో కూడా కొంచెం రేట్లు పెరుగుతాయి. దాన్ని మన ప్రభుత్వం రేట్లు తగ్గించేవడానికి రైతు బజార్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా మనకి రైతు బజార్లో తక్కువ రేటుకి వినియోగించుకోవడానికి
కాయగూరల రేట్లన్నీ కూడా రైతు బజార్లో సరసమైన ధరలకే అమ్మబడటం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక దోపిడీని అరికట్టాలని ప్రభుత్వం అధికారులు కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరను లెక్క చేయకుండా గృహ నిర్మాణదారుల నుండి లంచం డిమాండ్ చేస్తూ అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని గృహ నిర్మాణదారులు కోరుతున్నారు. ట్రాక్టర్ వాళ్ళని తర్వాత బేల్దారుల్ని అందరూ పిలిపించడం జరిగింది. అధికారులను కూడా పిలిపించాము. ఎందుకంటే రిసిప్ట్ ఉంటేనే తోలేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా పిలిపించాము. వాళ్ళ ద్వారా ఈరోజు ఒక ఫిక్స్ రేట్ చేసాం. నేను ఎక్కువ తక్కువ అమ్మేకి లేదు. ఇంకా వాడు 3,200 రూపాయల ప్రకారంగా ఇసుక ట్రాక్టర్ వేసేటట్లా ఒక యూనిట్ ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని అక్కడ ఇసుక తోలే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అంటే సేర్ల వాళ్ళకి. తర్వాత అమాలీలు గీయాలి కాబట్టి ట్రాక్టర్ డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి దాని ఉద్దేశం పెట్టుకొని 3,200కే తోలాలి. ఎక్కువ ఎవరైనా తోలారంటే కంప్లైంట్ ఇవ్వచ్చు. మాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. మళ్ళీ ఎవరెవరైతే ఆ ట్రాక్టర్ నెంబర్ కూడా ఎవరైనా ఎక్కువ రేట్ అడిగిన వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు వస్తే నంబర్ రాసుకొని నాకు ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా నేను ఎవరైతే ఇప్పుడు ఇసుక అవసరం ఉన్నోళ్ళంతా ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, బేల్దారులు కూడా మీరు పనిచేసే చోటు ఎవరెవరైతే బేల్దారుల సంఘం ఉంటుంది ఆ సంఘం తరఫున ఈ ఎవరెవరైతే ట్రాక్టర్లో ఉండారో వాళ్ళ నంబర్లు పెట్టుకోండి. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో డైరెక్ట్ పొద్దున్నే వచ్చేసి వాళ్ళు ట్రిప్పులు కొట్టేస్తారు. వాళ్ళు కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళు పోయి ఆడ నిలబడి ఆ పాయింట్లో నిలబడి ఏ పాయింట్లో నిలబడి అని చెప్పి అవసరం ఏం లేదు. డైరెక్ట్ వస్తారు, తోలుతారు, ఎవరింట్లో వాళ్ళు పోతారు. ఆ పరిస్థితి చేయాలని చెప్పేసి కూడా బేల్దారులు చెప్పినాము. అందుకే ఏది కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకోకుండా మా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అందరూ సహకరించాల్సింది. ఎందుకంటే ఇసుక లేని దాని వల్ల చాలామంది బతుకు తెరువు లేకుండా అయిపోతూ ఉంది. దానికి బేల్దారులు పనిచేయాలన్నా, సెంట్రింగ్ వాళ్ళు పనిచేయాలన్నా, తర్వాత బేల్దారులతో పనిచేసే కూలీ వాళ్ళు పనిచేయాలన్నా కూడా ఏది ఉన్నా పనులు ఉంటే తప్ప ఇసుక లేనిది జరగదు. అందుకే ఏది ఉన్నా కానీ అందరూ పేదవాళ్ళే కాబట్టి అందరూ ఆలోచించి మేము కూడా అందరూ పిలిపించుకొని మాట్లాడి చెప్తా ఉన్నాం. ఈరోజు 3,200 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక వేయాలని చెప్పేసి అందరికి చెప్పడం జరిగింది. ఎవరైనా ఎక్కువ, ఎందుకంటే మధ్యలో బ్రోకర్లు ఎక్కువైపోయినారు. ఈ బ్రోకర్ల ద్వారా 4,000, 4,500 అమ్ముతా ఉన్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అందుకే బ్రోకర్లు అవసరం లేదు. ఇంక డైరెక్ట్ బేల్దారులు, ట్రాక్టర్ ఓనర్లు, ఇసుక ఓనర్లు వాళ్ళంతా కలిసి ఆరేకల్లు, డీకోటకొండ ఈ 3 ప్రాంతాల్లో ఇక్కడ ఆదోనికి ఇసుక తోలుతాం కాబట్టి ఇంతకుముందు చాలా ఇబ్బంది వల్ల ఈ వర్షాకాలం వల్ల ఈ ట్రాక్టర్లకి ఎక్కడ బుద్ధి పెడితే ఎక్కడ జిగబడడం వల్ల ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు తప్ప ఎక్కువ వచ్చేవి కాదు. అందుకని మేము ఇప్పుడు ఈ తప్పని పరిస్థితుల్లో కొంతమంది ట్రాక్టర్లు తిరగడం లేని వల్ల ఎక్కువ తక్కువ వాళ్ళు 100 అటు ఇటు వేసుకొని పోయేదానికి సార్ దగ్గరికి ఇది కంప్లీట్ వచ్చింది. మేము కూడా సార్ ఈరోజు పిలంపించి ప్రతి ఒక్కరిని పిలంపించి డ్రైవర్ని, ఓనర్లందరినీ పిలంపించి ఈ విధంగా నడుచుకోండి, అందరికీ సదుపాయం ఉంటుంది, గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకూడదు. ఇది మీరు ఇట్లా చేసుకుంటే మాకు చెడ్డ పేరు వస్తుంది. ఎవరో ఒకరు వేసిన తప్పుకి అందరినీ ఇది చేద్దండి. మీకు సరే ఈరోజు ఈ రేటు 3,200కి సారు ఫిక్స్ చేసి చెప్పినాడు. అదే ప్రకారమే అందరూ మేమంతా ఆయన మాటని శిరస్సుగా ఇది చేస్తాము, అందరూ పాటిస్తామని మరి మేమంతా ఇది చేస్తున్నాం. నీ పేరు? వెంకటేష్. ఏ ఊరు? చిన్నపేండేకల్. ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నా అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అందుకే ఎవరైతే ఇసుక తోలుతా ఉన్నారో ట్రాక్టర్ వాళ్ళని, తర్వాత బేల్దారుల్ని అందరూ పిలిపించడం జరిగింది. అధికారులు కూడా పిలిపించాము. ఎందుకంటే రిసిప్ట్ ఉంటేనే తోలేదానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా పిలిపించినాము. వాళ్ళ ద్వారా ఈరోజు ఒక ఫిక్స్ రేట్ చేసాం. నేను ఎక్కువ తక్కువ అమ్మేకి లేదు. ఇంకా వాడు 3,200 రూపాయల ప్రకారంగా ఇసుక ట్రాక్టర్ వేసేటట్లా ఒక యూనిట్ ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్ని అక్కడ ఇసుక తోలే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అంటే సేర్ల వాళ్ళకి. తర్వాత అమాలీలు గీయాలి కాబట్టి ట్రాక్టర్ డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి దాని ఉద్దేశం పెట్టుకొని కడప జిల్లా పొద్దుటూరులో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మీనారాయణ, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ రైస్ మిల్ ఆవరణలో అక్రమంగా రవాణాకు సిద్ధంగా ఉన్న బియ్యం స్వాధీనం చేసుకుని 3 ఆటోలను, ఓ లారీని సీజ్ చేశారు. ఈ కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రెస్ మిత్రులకి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోను అదేవిధంగా ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి సమాచారం మీద మొదటగా మా ప్రొద్దుటూరు రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మీనారాయణ వారి సిబ్బంది మనకు రాబడిన సమాచారం మేరకు సుమారు ఉదయం 10 గంటలకి ఈ యొక్క ఆటోనగర్ ఎంజీ ఆటోనగర్లో ఉన్నటువంటి ఒక రైస్ మిల్ వద్దకు వెళ్ళి అక్కడ పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నటువంటి 3 ఆటోలను అదేవిధంగా AP04 UB 4059 నెంబర్ కలిగినటువంటి లారీ, అదేవిధంగా సదరు లారీ యొక్క డ్రైవరు శివకుమారు, వెంకట శివకుమారు, తర్వాత ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి సుబ్బయ్య, తర్వాత సుబ్బరాయుడు, హరికృష్ణ అనేటటువంటి వ్యక్తుల్ని పట్టుకొని విచారించగా దాదాపుగా ఈ 318 బస్తాల రైసు మొత్తం ఈ లారీ నుంచి తర్వాత 3 ఆటోల నుంచి సీజ్ చేయడం జరిగింది. అవి అక్రమంగా తరలిస్తున్నటువంటి పేదలకు పంపిణీ చేస్తున్నటువంటి పీడిఎస్ రైస్ కనుక అది వారు వివిధ ప్రదేశాల్లో సేకరించి ఇక్కడ మిల్లు దగ్గరికి చేర్చి తద్వారా అక్కడి నుంచి బ్యాగులు మార్చి పీడిఎస్ రైస్ బ్యాగులు మార్చి వేరే కర్ణాటక ప్రాంతానికి బెంగళూరుకు అటు కర్ణాటకకు తరలించడానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది. ఇవి ఒక్కొక్క బ్యాగు 45 కేజీల వెయిట్ ఉంటుంది క్వాంటిటీ. అదేవిధంగా ఈ మొత్తం ఏపీలో బ్లాక్ మెయిల్ మోసాలు వెలుగు చూశాయి. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రఫీద్, నందితారెడ్డి మరో మహిళతో కలిసి బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో ఓ మహిళను బెదిరించి వసూలు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులో తీసుకున్నారు. సమాజంలో బడా వ్యక్తులను టార్గెట్గా చేసుకుని వసూలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారని, ఎట్టకేలకు వీరిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరానికి చెందినటువంటి మహమ్మద్ నజీర్, తర్వాత సంగీతారెడ్డి అలియాస్ గంగా, వీరితో పాటు ఇంకొద్దరు మొత్తం 4 ఒక ముఠాగా ఏర్పడి సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతూ డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో ఒక పథకాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి గారి మామగారు ఉంటున్నటువంటి బండి ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి కాకనూరు వచ్చి జనార్దన్ రెడ్డి గారి మామగారు అయినటువంటి పరమేశ్వర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారి యొక్క కుమార్తె అంటే జనార్దన్ రెడ్డి గారి భార్య అనంతపురంలో ప్రసవించిన సమయంలో 2 ఆడపిల్లలు పుట్టారని, ఒక ఆడపిల్లలు మాత్రం జనార్దన్ గారి వద్ద ఉందని, ఇంకొక అమ్మాయిని వేరే వాళ్ళు నర్సు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చింది, ఆమె వేరే వ్యక్తితో పెళ్లి చేసింది, తర్వాత విడిపోయామని ఆమె సంగీతారెడ్డి అని చెప్పడం జరిగింది. ఒకవేళ డబ్బులు ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలోనూ ఇచ్చి వారు పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. దాని మీద పరమేశ్వర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి ఈ నిందితులను ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది.
ప్రస్తుతానికి గతంలో చేసినటువంటి ఇంకా మాకు వెలుగులోకి రాలేదు, కస్టడీకి తీసుకొని చేయడం జరుగుతుంది. వీళ్ళలో ఇద్దరు వచ్చేసి హైదరాబాద్ చెందినటువంటి వాళ్ళు, అంటే మహమ్మద్ నజీర్. ఈ మహమ్మద్ నజీరుతో పాటు ఉన్నటువంటి సంగీతారెడ్డి వాళ్ళిద్దరు కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆధారాలు సేకరించాల్సి ఉంది. వీరి యొక్క నజీర్ యొక్క కారు డ్రైవర్ నారాయణమూర్తి, ఇతను తూర్పుగోదావరి జిల్లా అయితే హైదరాబాద్లో స్థిరపడడం జరిగింది. ఇంకొక ఆమె నారాయణమూర్తి భార్య పెంకే లక్ష్మి. వీళ్ళు నలుగురు కూడా ముఠాగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పరమేశ్వరరెడ్డికి ఏం చెప్పారంటే వీళ్ళు పరమేశ్వరరెడ్డి కూతురు. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. జిల్లెడబుగ్గ వాటర్ ఫాల్స్ ని సందర్శించిన ఎమ్మెల్యే పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎంఎస్ బాబు హామీ. అనంతపురంలో పెన్షన్ డబ్బులను దోచుకునేందుకు యత్నం, వాలంటీర్ని అరెస్ట్ చేసిన పోలీసులు. పాయకరావుపేటలో పంచాయతీరాజ్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన గొల్ల బాబురావు. కర్నూలు జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, పీఎం మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్. సెల్ ఫోన్ల చోరీ కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు, దోపిడీ మూట అరెస్ట్, 7,553 సెల్ ఫోన్లు స్వాధీనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.